దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో, ఆయన యొక్క అమూల్యమైన ప్రశస్తమైనటువంటి నామములో, పరిశుద్ధమైన నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన స్థానికంగా లేదంటే మన నెల్లూరు జిల్లా ఆయా ప్రాంతాల్లో శాంతి టీవీ అనేటువంటి ఛానల్ ద్వారా హీ మస్ట్ ఇంక్రీజ్, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం ద్వారా దేవుని సేవకునిగా, మీలో చాలామంది దేవుని సేవకుల్ని, దేవుని బిడ్డల్ని క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులు కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇది మన కార్యక్రమం. ఈ కార్యక్రమం కోసం ప్రార్థించాల్సిన బాధ్యత మీకుంది. మీరు ప్రార్థిస్తున్నారు, ప్రార్థిస్తూ సహకరిస్తున్నారు. ఆర్థికపరమైన స్పాన్సర్షిప్ కన్నా ఆత్మీయ స్పాన్సర్షిప్ చాలా ప్రాముఖ్యమైంది. కానీ మీరు ప్రార్థిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. ప్రార్థించడం మానొద్దు, ప్రార్థన చేయడంలో విసిగిపోవద్దు. దేవుడు కార్యాలు జరిగిస్తాడు. విననేరకై ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. చెవులు నిర్మించిన వాడు వినకుండా ఉంటాడా? ఇటు మాటల ద్వారా ధైర్యం తెచ్చుకొని అలసిపోక మనం ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పరిచర్యకి, ఏదైనా ఒక పరిచర్యకి, మీకు నచ్చిన పరిచర్యకి, మీకు ఆశీర్వాదకరంగా ఉన్న పరిచర్యకి మీరు ప్రార్థనాపూర్వకంగా సహకారం అందించవచ్చు అని తెలియజేయడమే నా యొక్క ఉద్దేశం. ఆర్థిక పరంగా సహాయం చేస్తున్నారు, చేయూతనిస్తున్నారు అనేది వేరొక విషయం. అది ప్రాముఖ్యమైన విషయం కాదు. కానీ ఆత్మీయంగా చేయూతనివ్వడం అనేది ప్రాముఖ్యమైన విషయం. సేవ అనేది ఆర్థికపరమైనది కాదు. సేవ అనేది ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన పరిచర్య కొరకు ఆత్మ సంబంధమైన వనరులు, ఆత్మ సంబంధమైన సహాయం కావాలి. కాబట్టి మీ ప్రార్థనలు కోరుకోవడంలో నా ఉద్దేశం అదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కువసేపు గంటల తరబడి ఈ సహవాసం కోసం, గిడియోన్ మిషన్ చర్చ్ లేదా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ మా సహవాసం కోసం ప్రార్థించాలని కాదు, కానీ రోజులో కనీసం ఒక్క నిమిషం సమయం తీసుకొని ప్రభువా ఈ కార్యక్రమాన్ని, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాన్ని, అంతేకాకుండా దేవజనులు మీ దాసులు సహోదరులు సంతోష్ని, ఆయన కుటుంబాన్ని, పరిచర్ని జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి, బలంగా వాడుకోండి అని మీరు ప్రార్థిస్తే నేను మీకు ఎంతగానో కృతజ్ఞతాభావంతో ఉంటాననే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో నిజమైన పండగ గురించి, నిజమైన పండగ అనుభవం ఏంటి, ఆత్మ సంబంధంగా పండగ అనుభవం ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఆయనను వెతకడం, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడం, లేకపోతే సంభాషణ చేసుకోవడం, లేదు అంటే ఆయనను బట్టి ఆశ్చర్యపడడం, ఆనందపడడం, లేదా ఆయన్ని బట్టి అతిశయించడం, అంతేకాకుండా ఆయన చిత్తాన్ని చేయడం, చిత్తాన్ని గ్రహించడం, గ్రహించి ఆయన చిత్తాన్ని, ఆయన మనసులో ఉన్నదాన్ని, ఆయన మనసులో ఉన్న తలంపులని, మన పట్ల ఆయనకు ఉన్నటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడం, వీటి ద్వారా ఆత్మ పరమాత్మ పండగ చేసుకున్నటువంటి వారిద్దరూ కలుసుకున్నటువంటి అనుభవం జరుగుతుందని, పండగ వాతావరణం అక్కడ వెలసిల్లుతుందని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. సమయంలో చిన్న ప్రార్థనతో మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. మీ ప్రార్థనా మనవులు దయచేసి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైనా ఫోన్ కాల్ చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఈ కార్యక్రమ ప్రసార సమయంలో మాత్రం దయచేసి ఫోన్ చేయొద్దు. ఆ ప్రసార సమయంలో బహుశా నేను ఎక్కడుంటానో నాకే తెలియదు. నెల్లూరు జిల్లాలో ఉండొచ్చు, లేకపోతే గుంటూరు జిల్లాలోనూ, కృష్ణా జిల్లాలోనూ, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఎక్కడో ఉంటాను నేను. కానీ 8:30 తర్వాత, అనగా ప్రసారము ముగిసిన తర్వాత మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీరు డిస్టర్బెన్స్ లేకుండా మీరు దేవుని వాక్యం వినేటువంటి అవకాశం ఉంది. ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే సంప్రదించండి. ప్రభు కృపను బట్టి దేవుడు నాకు అనుగ్రహించిన జ్ఞానం చొప్పున వాటికి వివరణ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. దంపతులైన వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ సతీమణి, లేకపోతే మీ పతి యొక్క, మీ యజమానుడి యొక్క, లేకపోతే భర్త గారి యొక్క చేతిని పట్టుకొని విశ్వాసానికి లేకపోతే ఐక్యతకు గుర్తుగా
అలా ప్రార్థన చేస్తాం. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దైవ స్వరాన్ని మనం గుర్తించాలి, దైవ స్వరాన్ని గ్రహించాలి, దేవుని స్వరం ద్వారా వచ్చేటువంటి సందేశాన్ని మనం అంగీకరించాలి. దయచేసి ఎవరైనా ఇద్దరు దైవజనులు ఒకేసారి చూస్తున్నట్లయితే వారు కూడా చేతులకు పట్టుకొని కలిసి ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. చివరిన ఆమెనని పలకాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడమైన మా దేవా, మీకు వందనం చేస్తున్నా. మా పితరులకు లేనటువంటి ధన్యత మీరు మాకు ఇచ్చారు. మాకు ఈ మీడియాని ఇచ్చారు, మాకు ఈ ఛానళ్ళు ఇచ్చారు, మాకు టీవీలు ఇచ్చారు. తద్వారా నాయన మేము అనేక మంది ప్రజల దగ్గరికి వెళ్ళడానికి, ప్రత్యక్షంగా వెళ్ళడానికి వీలు కాని వాళ్ళ దగ్గరికి పరోక్షంగా వెళ్ళడానికి ఈ టీవీ మాధ్యమాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనం చేస్తున్నాం. ఇందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. శాంతి టీవీ కొరకు, శాంతి టీవీ కార్యక్రమాల కొరకు, సిబ్బంది కొరకు ప్రార్థన చేస్తున్నాం. అంతేకాకుండా ప్రభువా, హీ మస్ట్ ఇంక్రీజ్, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ కార్యక్రమం కొరకై మీకు వందనం చేస్తున్నాం. ఇప్పటి వరకు నీ కృపను బట్టి, నువ్వు అనుగ్రహించిన వనరులు బట్టి 920 సందేశాలు చేయడానికి, మీరు ఎపిసోడ్లు చేయడానికి సహాయం చేసిన విధానం కొరకై మీకు వందనం చేస్తున్నాం. ఇంకనూ అనేకమైనటువంటి ఎపిసోడ్లు చేయగలడానికి కావలసిన వనరులు మీరు సమకూర్చండి. ఇప్పటివరకు సహాయం చేసిన దేవా, ఇక ముందు కూడా మీరు సహాయం చేస్తారని మేము భావిస్తున్నాం. ఈ సమయంలో అనారోగ్యంతో ఉన్నటువంటి మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అక్కడక్కడ కరోనా కేసులు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రభువా, మీ ప్రజలు వాళ్ళ యొక్క అలక్ష్యాన్ని బట్టి, నిర్లక్ష్యాన్ని బట్టి కొన్ని అనారోగ్యాలు లేదా కరోనా తెచ్చుకుంటున్నారు. మా ప్రియ సోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దర్శించండి. వారికి ఉన్నటువంటి కోవిడ్ యొక్క ప్రతి సింప్టమ్ను యేసునామములో గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం, లయం చేస్తున్నాం. వారి జీవితంలో ప్రభువా స్వస్థత కార్యములు, దైవికమైన స్వస్థత జరగగలుగుతూ సాయం చేయండి. దాని గురించి, ఆ స్వస్థతను గురించి వారి స్థానిక సంఘాల్లో వారు ఆదివారం పూట, వచ్చే ఆదివారం వారు సాక్ష్యంగా చెప్పగలుగుతూ సహాయం చేయమని అడుగుకుంటున్నాం. ప్రభువా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న కొంతమంది ప్రియులు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాల్లో ఇటువంటి ఆర్థిక సమస్యల మధ్యలో నలిగిపోతున్నప్పుడు నిరాశ చెందకుండా, ప్రభువు నాకు ఇస్తాడు, నాకు చేస్తాడు, తను ప్రేమించు వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తానని వాగ్దానం చేశాడు అనేటువంటి మీ వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ, ఇంకా మరి ఇతర వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ, మీరు ఇచ్చేటువంటి ఆర్థికపరమైన ఆశీర్వాదాల కొరకు మీ వైపు చూడగలుగుతూ సహాయం చేయమని అడుగుకుంటున్నాం. ప్రభువా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం వింటున్నటువంటి యూట్యూబ్ ద్వారా, అంతేకాకుండా టీవీ సెట్ల ద్వారా వింటున్న మా ప్రియులందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుడిని మీ చేతిలో సమర్పిస్తున్నాం. మీ దాసుడు బలహీనుడు, దాసుడు మీవాడు, వాక్యం మీది, ఆత్మ మీది కనుక మీ నా మహిమార్థమై కొన్ని మాటలు మాకు అందించమని, మీ కార్యము జరిగించమని సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనం తగ్గవలసి ఉన్నది. మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆరోహణమైపోయి మరలా త్వరగా వస్తాను అని చెప్పినటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది. పాపులుగా ఉండి పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమైన మనల్ని, అలాంటి స్థితిలో మొదటి ఆదాములో, ప్రథమ ఆదాములో ఉన్నటువంటి మనల్ని కడపటి ఆదాములోకి తీసుకువచ్చినటువంటి మన ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము తగ్గించబడాలి. రక్షింపబడినటువంటి పాపినైన నేను, రక్షకుడు హెచ్చించబడాలి. రక్షింపబడినటువంటి పాపులు, పరిశుద్ధులుగా మార్చబడినటువంటి పాపులు, వారు తగ్గించబడాలనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 14వ వచనం. సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్ళి బోధించుచుండెను. సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. వాడుక భాషలో చదువుతున్నాను. పండుగ సగం కాకముందే యేసు మందిరంలోకి వెళ్ళి బోధించడం మొదలుపెట్టాడు. పండుగ సగం కాకముందే యేసు మందిరంలోకి వెళ్ళి బోధించడం మొదలుపెట్టాడు. ఇంగ్లీష్ తర్జుమా నుంచి కూడా చదువుతున్నాను. నాట్ అంటిల్ ద ఫీస్ట్ వాస్ హాఫ్ ఓవర్ did Jesus finally appear in the temple courts and begin to teach.
దేవాలయములోకి ప్రవేశించాడు, దేవాలయంలోకి వెళ్ళాడుగా, దేవాలయ ప్రాంగణంలోకి లేకపోతే ఆ ఆవరణలోకి ఆయన వచ్చాడు. దేవాలయానికి నేరుగా ఆయనకు అవకాశం ఇచ్చారని కాదు, దేవాలయంలోని మెయిన్, లేకపోతే ఒకవేళ మన సంఘాల్లో ఉన్నట్లుగా పుల్పిట్ లేకపోతే స్టాండ్, ఇటువంటి స్టాండ్ వాళ్ళు ఆయనకి ఇచ్చారు, ఆహ్వానం చేశారని కాదు. కానీ జనసమూహం ఉన్న చోట ఆయన్ని ఎవరైతే గుర్తించారో, ఆయన బోధించారంటే ఆయన ఎవరో ఒకడు అడిగినట్టు, అయ్యా 4 మాటలు చెప్పొచ్చుగా, ఎప్పుడు చెప్పేవాడిగా, ఈరోజు కూడా ఎందుకు చెప్పకూడదు, ఈ పండగ పూట, ఏ పర్ణశాల పండగ పూట, లేకపోతే వేయబడినటువంటి ఆ పర్ణశాలల మధ్యలో, తాత్కాలికమైనటువంటి పర్ణశాలల మధ్యలో, ఇశ్రాయేలు ప్రజల పండగ వాతావరణం మధ్యలో ప్రభువు తన నోరు తెరిచి మాట్లాడడం ఆరంభించాడు. కొండ ఎక్కి ఏ విధంగా బోధించాడో, మైదానములో ఎలా బోధించాడో, దోణి ఎక్కి ఏ విధంగా బోధించాడో, మార్గ మధ్యలో ఎలా బోధించాడో, దేవాలయంలో ఎలా బోధించాడో, అలాగే ఆయన బోధించడం ఆరంభించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ సంగములతో చెబుతున్న సంగతులు చెవిగలవాడు వినుగాక. ఆత్మనాథుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి, లేకపోతే పరిశుద్ధాత్మను పంపుతానని వాగ్దానం చేసినటువంటి యేసు మాట్లాడుతున్నప్పుడు ఆత్మ సంబంధమైన చెవులు తెరవబడిన వారు విందురుగాక, వింటూ ఆనందించుదురుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమయంలో మన టైటిల్ యేసు బోధ. యేసు బోధ ఎలాంటిది? యేసు ఎలాంటి బోధ చేస్తాడు? ఈ మాట చెప్పినప్పుడు 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, మా బోధ కపటమైనది కాదు. 2వ కొరింథీ పత్రికలు అంటాడు, కలిపి చెరిపెడి కొందరి వలె మేము ఉండడం లేదు. దేవుని స్తోత్రం. 1వ శతాబ్దంలోనే, అనగా పౌలు కాలంలోనే, 1వ శతాబ్దపు 2వ భాగంలోనే, అనగా యేసు సంఘము ఆరంభించబడిన తర్వాత ఆరంభ దినముల్లో నుంచే, అనగా ఇంకా చెప్పాలంటే సుమారు ఒక 68 సంవత్సరాలు కాలం, లేదా 68, 67 సంవత్సరాల కాలం, మిగతా 33 సంవత్సరాలు యేసు ప్రభు ఉన్నాడు కనుక లెక్క తీసేసి 67 సంవత్సరాల కాలం సంఘం ఉద్యమం ఉంది, సంఘాల్లో వరాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ అనుభవం ఉంది, బలములు ఉన్నాయి. అయినప్పటికీ దుర్బోధలు కూడా జ్వరబడ్డాయి. Some false teachings were creeped into the early church. ఆది సంఘంలో కొన్ని దుర్బోధలు ప్రవేశించాయి అన్నలో ఎటువంటి సందేహం లేదు. మనం అపోస్తల కార్యములు కానీ లేకపోతే పత్రికలు అవి చదివితే మనం అర్థం చేసుకోగలం. సరే, దేవునికి స్తోత్రం. యేసు బోధ ఎటువంటిది? యేసు బోధ ఎటువంటిది అని మనం ఆలోచించినప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభు సమాజ మందిరంలోకి వెళ్ళి అపవిత్రాత్మ కలిగిన వ్యక్తిని, వారిలో ఉన్న అపవిత్రాత్మను గద్దించినప్పుడు అపవిత్రాత్మ లోబడి లొంగిపోయి మాట విని పారిపోయి ఆ దేహాన్ని, తాను నివసించిన దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, ఇదేంటిది కొత్త బోధగా ఉందే, దెయ్యాలు ఈయనకు లోబడుతున్నాయేంటి అని చెప్పబడి, ఆ సందర్భంలో చెప్పబడిన మాట, ఆయన ఇతరుల వలె కాదు, శాస్త్రుల వలె కాదు, అధికారము గలవానిగా బోధించాడు. శాస్త్రుల బోధలో అధికారయుత లేకపోతే ఆథెన్సిటీ లోపించినప్పుడు, యేసు ప్రభు యొక్క బోధలో ఈ ఆథెన్సిటీ, అధికారయుత లేకపోతే ఏమంటారు, అధికారతత్వం, అధికారం పొందుకున్న విధానం సమృద్ధిగా కనిపిస్తుంది. ఏం అధికారం అనగా మనస్తత్వ శాస్త్ర ప్రకారంగా ఒక మానసికంగా అధికారం చేసేటువంటి, చలామణి చేసేటువంటి విధానం కాదు అక్కడ. కానీ ఎందుకో మరి ఒక డామినేటివ్గా ఆయన కనిపించాడు. ఇతర బోధలన్నింటినీ డామినేట్ చేసినట్టుగా, అప్పటి వరకు చేయబడిన, అప్పటి వరకు అందించబడిన ప్రసంగాలన్నింటినీ డామినేట్ చేసినట్లుగా, ఒక స్ట్రైట్గా, శృతి లేకుండా స్పష్టంగా చొచ్చుకుపోయే విధంగా ఉన్నటువంటి ఒక సందేశం యేసు ప్రభు అందించి. యేసు ప్రభు యొక్క ప్రతి సందేశము అద్భుతమైనది. యేసు ప్రభు సందేశంలోని ప్రతి సత్యము, ప్రతి సూత్రము అద్భుతమైనది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమయంలో మనం 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను యేసు ప్రభు యొక్క బోధన గురించి. 7వ అధ్యాయము 15వ వచనంలో
యూదులు ఆశ్చర్యపడి చదవకుండా ఇతడు ఇంత జ్ఞానాన్ని ఏ విధంగా సంపాదించాడు అని అన్నారు. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చానని చెప్పుకొనిరి. చూడండి, వాళ్ళు ఆశ్చర్యచకితులయ్యారు. ఏంటిది ఇలా బోధించేస్తున్నాడు, మేము ఏమాత్రం ఊహించలేదు. ఒక వివాదాస్పదమైన వ్యక్తిగా మారతాడని అనుకున్నాము, కానీ ఇంత విప్లవాత్మకమైనటువంటి బోధకుడుగా ఉంటాడని మేము ఊహించలేదు. ఆశ్చర్యపోయారు. నజరేతులోని సమాజ మందిరంలో ఒక గ్రంథపు చుట్టను తీసుకొని యెషయా గ్రంథంలోని ఆ భాగానికి సంబంధించినట్టే ఆ గ్రంథపు చుట్టలో రాయబడి ఉంటే వాటిని చదివాడు. చదివి వాక్యం చదివాడు. వాక్యము ఒక 4-5 వచనాలు చదివాడు. పూర్తిగా చదవలేదు. ఒకళ్ళు ఉన్నప్పటికీ చదవదలుచుకోలేదు. ఏంటో ఇది చాలా అనుకున్నాడో ఏంటో మరి. దానికి అడుగున ఆ వాక్యానికి ఒక చిన్న వ్యాఖ్య చేశాడు. ఏంటి అంటే అది, ఇది నేడు మీ వినికిడిలో నెరవేరింది. తర్వాత రాయబడిన మాటలు, ఆయన దయగలిగిన మాటలకి ప్రజలు ఆశ్చర్యపడ్డారు. నజరేతులోని సమాజ మందిరంలోని ప్రజలు, నజరేతులోని సినగోగులోని ప్రజలు యేసు మాటలకు ఆశ్చర్యపడ్డారు. యేసు మాటలు ఏమున్నాయి? యేసు సొంత మాటలు కాదు అవి. యెషయా గ్రంథంలోని మాటలు ప్లస్ ఆయన వాక్యము ప్లస్ యెషయా గ్రంథంలోని వాక్యము ప్లస్ యేసు యొక్క క్లుప్త వ్యాఖ్య రెండు కలిపేసరికి అవి ఆయన దయగల మాటలు అని చెప్పబడింది. యేసు యొక్క మాటలు దయగలిగిన మాటలు, ఆశ్చర్యపరిచేటువంటి మాటలు. కీర్తన గ్రంథంలో 45వ అధ్యాయం మనకందరికీ తెలిసిన మాటే. ఆయన పెదవుల మీద దయారసము పోయబడినట్లుగా ఉన్నది. దేవుని స్తోత్రం. అందుకని పరము నుండి దయారసము, పరము నుండి ఆత్మబలమైనటువంటి దయ, లేతే కరుణ, లేతే శాంతి, లేతే ఇంకేదైనా అనుకోండి, దాన్ని ఆ ఆత్మ సంబంధమైన లక్షణాన్ని ఆయన మీద కుమ్మరించినట్లుగా ఉండే ఆయన మాట అద్భుతంగా ఉండేసరికి, ఆయన మాట ఉప్పు వేసినట్లుగా రుచికరంగా కృపాసహితంగా ఉండేసరికి ప్రజలు ఆశ్చర్యపడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనసులో ఏదో పెట్టుకొని ప్రసంగం చేయలేదు, కానీ పైనుంచి ఏమైతే అనుగ్రహించబడుతుందో దాని ప్రకారం చెప్పాడు. సూటిపోటు మాటలతో చేసిన ప్రసంగం కాదు అది, స్వర్గపు మాటలతో చేసినటువంటి ప్రసంగం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న మాట ఒకటి, యేసు బోధ ఆశ్చర్యపరిచింది. ద టీచింగ్ ఆర్ ద డాక్ట్రిన్ ఆఫ్ జీసస్ మార్వెల్డ్ ఆర్ అస్టానిష్డ్ ద పీపుల్. ప్రజలను ఆశ్చర్యపరిచింది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 28వ వచనంలో రాయబడిన మాట నేను చదువుతున్నాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 28వ వచనం. కాగా యేసు దేవాలయములో బోధించుచు, మీరు నన్ను ఎరుగుదురు, నేనెక్కడి వాడునో ఎరుగుదును, నా అంతటా నేను రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరుగరు. దేవుని స్తోత్రం. నేను చదువుతున్నాను, వాడుక భాషలోంచి కూడా చదువుతున్నాను. 28వ వచనం. అప్పుడు యేసు మందిరంలో ఇంకనూ మాట్లాడుతూ ఉండినాడు. అనగా బోధ ఆరంభించాడు. 14వ వచనం నుంచి 28వ వచనం వరకు కొనసాగుతూనే ఉంది ఆ బోధ. అప్పుడు యేసు మందిరంలో ఇంకనూ మాట్లాడుతూ ఉండినాడు. ఆయన బిగ్గరగా, అవును, నేనెవరినో మీకు తెలుసు, నేను స్వతహాగా ఇక్కడికి రాలేదు, ఈ దేవాలయం రాలేదు, రాకూడదు అనుకున్నాను, రావాలా వద్దా అన్నటువంటి ఆలోచనలో ఉన్నాను, కానీ వచ్చాను నేను, నా స్వతహాగా నేను రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయన ఎవరో మీకు తెలియదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా గురించి మీకు తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే భౌతికమైన తల్లిదండ్రులు మరియమ్మ, యోసేపు, నా సహోదరులు, వీళ్ళ గురించి మీకు తెలిసి ఉండొచ్చు. కానీ మీరు ఎరుగనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? నన్ను పంపిన వారిని మీరు ఎరుగరు, నా తండ్రిని మీరు ఎరుగరు. ఆ తండ్రిని గురించి నేను చెప్పేదాకా, చెప్పేంతవరకు మీకు తెలిసే అవకాశం లేదు. తండ్రి తండ్రి అంటున్నారు, కానీ పరలోకమందున మా తండ్రి అంటున్నారు, రహస్యమందున చూస్తున్న తండ్రి అంటున్నారు, ఇంకా ఏదో అంటున్నారు మీరు. కానీ ఆ తండ్రిని మీరు నేను ఎరిగి ఉన్నట్లుగా మీరు ఎరుగరు. అహరోను మిరియాము దేవుణ్ణి ఎరిగినట్లు కాదు, మోషే దేవుణ్ణి ఎరిగింది. యూదులు ఎరిగినట్లు కాదు, యేసు తండ్రి అయిన దేవుణ్ణి, లేకపోతే దేవుణ్ణి ఎరగడం. వీటిలో తేడాలు ఉన్నాయి. అందరిలాగా సాధారణమైన యూదా కుటుంబంలో వచ్చాడు కదా,
ఒక యూదుడిగా పుట్టాడు గనుక, యూదా గోత్రంలో పుట్టాడు గనుక అందరికి ఉన్న అవగాహన లాంటి దైవికమైన అవగాహన లాంటి అవగాహన ఆయనకు ఉందేమనుకుంటున్నారు. కానీ ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో ఉన్నాయి గనుక ఆయన ప్రత్యేకమైన వాడుగా ఉన్నాడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి, ఆయన బోధ ఆశ్చర్యపరిచింది. రెండవది, ఆయన బోధ అజ్ఞానాన్ని తెలిపింది, ప్రజలకు ఉన్నటువంటి ఇగ్నోరెన్స్ని తెలియజేసింది. ద డాక్ట్రిన్ ఆర్ ద టీచింగ్ ఆర్ ద ప్రీచింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇండికేటెడ్ ద ఇగ్నోరెన్స్ ఆఫ్ ది పీపుల్. ప్రజలు అజ్ఞానంలో ఉన్నారు. ఏం ప్రజలకు విజ్ఞానం లేదా? యూదులంటే మహాజ్ఞానం కలిగిన వాళ్ళని చెప్పుకుంటున్నారు కదా, కావచ్చు. కానీ ఆత్మ సంబంధంగా వాళ్ళు విజ్ఞానంలో పూజ్యపు అనుభవంలో ఉన్నారు, సున్నా అనుభవంలో ఉన్నారు, జీరో అనుభవంలో ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, ఒకవేళ మీకు అన్ని రకాల శాస్త్రాలు తెలిసి ఉండొచ్చేమో, ధర్మశాస్త్రం, దేవుని శాస్త్రం, మోషే ధర్మశాస్త్రం, లేదంటే దేవుని వాక్యం తెలియకపోతే అది విచారకరమైన విషయం అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. ఒకటి, ఆయన బోధ ఆశ్చర్యపరిచింది. రెండోది, ఆయన బోధ ప్రజలలో దాగి ఉన్నటువంటి జ్ఞాన శూన్యతను తెలియజేస్తుంది, అనగా అజ్ఞానాన్ని తెలియజేస్తుంది అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 36వ వచనం. నన్ను వెదకుదురు కానీ కనుగొనరు, నేను ఎక్కడ ఉందో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనుచుండిరి. ఏది మాట? ఏం మాట్లాడుతున్నాడు? నేను వెళ్ళిపోతాను, మీతో కొంతకాలం ఉంటాను అంటున్నాడు. అందరూ ఈ లోకంలో కొంతకాలమే కదా ఉండేది. ఈయన ఏమంటున్నాడు? ఎక్కడికి వెళ్ళిపోతాడు? చెదిరిపోయినట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన సువార్తను ప్రకటించి వాళ్ళని ఏమన్నా మళ్ళీ ఐక్యపరుస్తాడా, తీసుకుని వస్తాడా అని రకరకాలుగా అనుకుంటున్నారు. నా కోసం వెతుకుతారు కానీ కనుగొనలేరు, నేనున్న చోటికి మీరు రాలేరు అని అతడు అనటంలో అర్థం ఏమిటి అని మాట్లాడుకున్నారు. అనగా యేసు బోధ చేసిన పని, ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ ఆర్ ద టీచింగ్ మినిస్ట్రీ ఆఫ్ జీసస్, ఇట్ మేడ్ ద పీపుల్ టు థింక్. అనగా థాట్ ప్రొవోకింగ్, అనగా ఆలోచనలు పుట్టించేటువంటి ఆణిముత్యాలు, ఆలోచనలు పుట్టించేటువంటి ఆత్మీయమైన సందేశాన్ని. కొంతమంది ప్రసంగిస్తున్నప్పుడు, మాబోటు ప్రసంగికులు ప్రసంగిస్తున్నప్పుడు ఆవలించి నిద్రపోతుంటారు. కొంతమంది తెలియకుండా నిద్రలోకి జారుకుంటుంటారు. అది వాళ్ళకి జోలపాట్లాగా ఉంటుంది. కానీ యేసు యొక్క మాటలు ఆలోచింపజేస్తున్నాయి. యేసు యొక్క మాటలు రగిలింపజేస్తాయి, మండింపజేస్తాయి. సరే, వాటన్నిటిలోకి వెళ్ళలేదు. కానీ ఇక్కడ రాయబడిన మాటలు నేను చదువుతున్నాను. స్తోత్రం. వాట్ డిడ్ హీ రియలీ మీన్ బై దిస్ స్టేట్మెంట్? యూ విల్ సర్చ్ ఫర్ మీ అండ్ వోంట్ బీ ఏబుల్ టు ఫైండ్ మీ, అండ్ వేర్ ఐ యామ్ యూ క్యాన్ కమ్. ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు? మూడో విషయం, ఆయన యొక్క బోధ ఆలోచింపజేసింది. స్తోత్రం. మేము ఇప్పటిదాకా విశ్వసించింది వాస్తవమా కాదా? వాళ్ళ బోధన అప్పటి వరకు అనేక తరాలుగా, అనేక సంవత్సరాలుగా విశ్వసించిన విశ్వాసాన్ని ప్రశ్నించే విధంగా, సవాలు విధంగా ఉంది ఆయన అందించినట్టు సందేశం. ఆయన ఏదో పర్టికులర్ సందేశం అందించాడు అని దాని గురించి కాదు మాట్లాడడం. జనరల్గా కూడా ఆయన సందేశం ఆలోచింపజేస్తుంది. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 37 మరియు 38 వచనాల్లో మనం గమనిస్తే, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొన్నెడలా నా ఎదుకు వచ్చి దప్పిక తీర్చుకొనవలను అని చెప్పాడు. స్తోత్రం. 40వ వచనం రాయబడింది, జన సమూహంలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి. ఆయన ఒక మాట చెప్పాడు, లేదా 2 మాటలు చెప్పాడు, 3 మాటలు చెప్పాడు, ఒక చిన్న సందేశం అందించాడు. పండగ యొక్క లాస్ట్ రోజు 7వ అధ్యాయము 14వ వచనంలోను, లేకపోతే ఇందాక 28వ వచనంలో చదువుకున్న మాటలు, అవి ముందు రోజుల్లో జరిగి ఉండొచ్చు. పర్ణశాల పండగ ఒకరోజు జరిగే పండగ కాదు, సుమారు వారం రోజుల వరకు కంటిన్యూ అయ్యే, కొనసాగే పండగ. అటువంటి పండగలో చివరి రోజు, ఇంపార్టెంట్ రోజు, ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్స్ అద్భుతమైనవి. పండగ చివరి రోజు చాలా ముఖ్యమైనది. ఆ రోజు యేసు నిలుచుని పెద్ద గొంతుతో, దాహం వేసిన వాడు నా దగ్గరికి రావచ్చు,
వచ్చి తన దాహం తీర్చుకోవచ్చు. 40వ వచనం, ఆయన మాటలు విన్నాక కొందరు ఈయన తప్పక ప్రవక్త అయి ఉండాలి అని అన్నారు. స్తోత్రం. యేసు బోధ 4వదిగా ఆయన బోధ అవగాహన కలుగు చేసింది. ఇట్ గివ్స్ అండర్స్టాండింగ్. ఆత్మకు అవగాహన కలుగు చేసింది, ఆత్మను తెరిచింది, ఆత్మనేత్రాలను తెరిపింపజేసింది. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాటలు 4 మాటలు నేను ముగించేస్తాను. యేసు బోధ ఆశ్చర్యపరిచింది, యేసు బోధ అజ్ఞానాన్ని తెలిపింది, యేసు బోధ మనం ఆలోచించినట్లుగా స్తోత్రం ఆలోచన పుట్టించింది. ఆయనే కదా సందేశాన్ని గురించి సందేశం ఇచ్చినప్పుడు సందేశకుడు ఎవరు ఏంటి అన్న విధంగా సందేశకుని మీదకి ఆలోచన మళ్ళింది, సందేశం మీద నుంచి. 4వదిగా అవగాహన కలిగించింది. స్తోత్రం. యేసు బోధ మనకు కావాలి. నేను చేస్తున్న బోధ నాది కాదు. ఆయన పాండిత్యమును గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆయన బోధ గురించి మాట్లాడాడు. దేవుని స్తోత్రం. ఇట్టి బోధ అపోస్తుల బోధ. యేసు బోధ అని పిలువబడిందే, అయితే క్రీస్తు బోధ అని పిలువబడిందే అపోస్తుల బోధగా మనం భావించవచ్చు. యూదా పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నట్టుగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ. దేవుని స్తోత్రం. ఈ యేసు బోధను క్రీస్తు బోధను స్వీకరిద్దాం. క్రీస్తు బోధకు అనుగుణంగా మనం జీవిద్దాం. అలా జీవించడానికి ప్రభు మన కృపను అనుగ్రహించును గాక. దయచేసి స్థలంలోంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. మీ బోధ ఎట్టిదో అది ప్రజలను ఆశ్చర్యపరుస్తుందని, మీ బోధ ఆలోచన పుట్టిస్తుందని, మీ బోధ అజ్ఞానాన్ని తెలుపుతుందని, మీ బోధ అవగాహన కలిగిస్తుందని మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనం చేస్తూ, అట్టి బోధతో మీ దాసులమైన మేము నిలబడి బోధిస్తున్నప్పుడు అట్టి బోధను తీసుకొని అనేకులు ఆయా ప్రాంతాలకు వెళ్తుండగా సువార్థికులైనటువంటి మీ దాసులు మరి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రజల్లో మిమ్మల్ని గురించినట్టు అవగాహన మీరు కలిగించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. రేపు ఉదయకాలం ఇదే సమయంలో ఇదే ఛానల్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.